పోసే టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు నుంచి మనం శివోహం అని ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక, మనము శివుడి యొక్క తత్వం తెలుసుకోవడంతో పాటు శివుడి యొక్క వేషధారణలు అయితేనేమి, ఆయన వాహనాలు అయితేనేమి, వీటన్నిటికీ వెనక ఉన్న విశిష్టత ఏంటి, తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఆయన కొన్నిసార్లు దిగంబరుడిగా చూస్తాం. కానీ ఆయన మనకి అన్ని రకాల వస్త్రాలని కూడా ఇవ్వగలిగిన దయామూర్తి. ఆయనకి ప్రత్యేకంగా ఒక నివాసం లేదు. ఆయన అధిక భాగం శ్మశానంలోనే సంచరిస్తూ ఉంటాడు. ఒక చేత్తో పుర్రె పట్టుకుంటాడు, ఒక చేత్తో కపాలం పట్టుకుంటాడు. వారి యొక్క సహధర్మచారిణికేమో పులి లేదా సింహం వాహనం అయితే గనక, ఈయనకి వాటికి శత్రువైన నందీశ్వరుడు అంటే నంది వాహనంగా ఉంది. అంటే ఒకదానికొకటి సంబంధం లేని రూపధారణ, ఒకదానికొకటి సంబంధం లేని దయాతత్వం, ఒకదానికొకటి పొంతం లేని ఆధ్యాత్మికత్వం. వీటన్నిటిలో ఉన్న విశిష్టత ఏంటి? అసలు మనము ఈ రుద్రాక్షలు ఎందుకు ధరించాలి? ఈయనకి నందీశ్వరుడు ఏ రకంగా వాహనంగా ఉన్నాడు? ఆయన చేతిలో త్రిశూలం ఎందుకు ఉంటుంది? ఆయన చేతిలో కపాలం ఎందుకు ఉంటుంది? ఆయన కంఠంలో గరళం ఎందుకు ఉంటుంది? ఆయన ఆ గరళాన్ని మింగకుండా, బయటికి ఊయకుండా అలా కంఠంలోనే ఉంచుకుని ఎందుకు ఆయన గరళ కంఠుడయ్యాడు? ఇత్యాది విశేషాలన్నిటినీ తెలుసుకునే కార్యక్రమమే ఈ శివోహం. ఈ శివోహం కార్యక్రమంలో మనము శివుడి యొక్క తత్వము, శివుడి యొక్క లీలలు, శివుడి యొక్క చరిత్రే కాదు, ప్రతిరోజు కూడా మనం అశాంతము ఈ కార్యక్రమాన్ని కనుక వింటుంటే చివరిలో ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ శివ లీలాల పరంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక అంశాన్ని కూడా తెలియజేయటం అనేది ఉంటుంది. అంటే మనం ఈరోజు అభిషేకం శివుడికి చేయాలనుకున్నాం అనుకోండి, ఆ అభిషేకము ఏ రకంగా చేస్తే ఏం ప్రయోజనం? అంటే ఉదాహరణకి మనము చెరుకు రసంతో చేసామనుకోండి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? లేదు మనము రుద్రాక్ష నీటితో చేసామనుకోండి, దాంతో వచ్చే ప్రయోజనం ఏంటి? తిలలు నానబెట్టిన నీటితో చేసామనుకోండి, దాంతో కలిగే ప్రయోజనం ఏంటి? ఇలా ఈ అభిషేకానికి ఉండే విలువ అనేది అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే, మనం ఎంచుకునే లింగాలకు కూడా రకరకాల యొక్క మహత్యాలు ఉన్నాయి. అంటే మనము స్వర్ణలింగానికి చేసామనుకోండి, ఒక రకమైన ఫలితం ఉంటుంది. రజిత లింగానికి చేసామనుకోండి, ఒక ఫలితం ఉంటుంది. తర్వాత పాదరస లింగమని, స్ఫటిక లింగమని, ఇలా ఎన్నో రకాల లింగాలు ఉన్నాయి. కానీ ఆ లింగాలన్నిటిలోకి కూడా పార్థివ లింగం అనేది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? అసలు పార్థివ లింగం అంటే ఏంటి? ఆ రకంగా కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటాం. అంతేకాకుండా ఎవరు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది? తర్వాత ఈ రుద్రాక్షల్లో కూడా రకరకాల ముఖాలు ఉంటాయి కదా, ఈ ఏకముఖని, ద్విముఖని, త్రిముఖని, పంచముఖని, ఇలా ఈ రకమైన ముఖాలు ఎన్ని రకాల ముఖాలు ఉన్నాయో ఆ రకాల ముఖాల రుద్రాక్షలకు ఉన్న విశిష్టత ఏంటి? ఎవరు ఏ విధంగా ధరించవచ్చు? ధరించడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఇలాంటి విశేషాలన్నిటిని కూడా మనం తెలుసుకుంటాం. భస్మధారణ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? తర్వాత శివుడు అంటే ఎవరు ఏ గురువు లభించకపోతే శివుణ్ణే గురువుగా భావించి ఎలా పూజ చేసుకోవాలి? గురువు ఉపదేశం లేకుండా మంత్రాలు జపించచ్చా? ఒకవేళ మంత్రాలు జపించాల్సి వస్తే ఏ పద్ధతిలో జపించాలి? ఇట్లాంటి విశేషాలన్నీ కూడా మీకు ఈ చక్కటి శివోహం కార్యక్రమంలో తెలియజేయటం అనేది ఉంటుంది. కనుక ఈ కార్యక్రమం మన ప్రేక్షకులందరికీ కూడా ఆసక్తిభరితంగా ఉంటుందని, ఎంతో కొంత వారికి ప్రయోజనాత్మకాన్ని, వారి యొక్క భక్తికి అనుగుణంగా ఇది తప్పని మంచి
మోక్షాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా నేను భావించడం అనేది జరిగి మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ చేయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ మరి ఈరోజు విశిష్టత మొదట శివతత్వం అనేది గనక తెలుసుకుంటే, ఇక్కడ అసలు శివుడు పార్వతులకి ఉన్న సంబంధం ఏంటి, వారి కళ్యాణం వెనక ఉన్న కమనీయ గాథ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి మరి ఈరోజు ఈ కళ్యాణం తర్వాత మనం ఒక్కొక్కటి కూడా వివిధ ఘట్టాలన్నీ కూడా మనం అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ముందుగా నారదుడు పార్వతీదేవికి భవిష్యత్తుని చెప్పడంతో మనం ఈరోజు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం అన్నమాట. ఈరోజు కథలో నారదుడు పార్వతికి ఏ రకంగా భవిష్యత్తు చెప్పాడో తెలుసుకుందాం. ఒకసారి నారదుడు ఔషధి ప్రసాదానికి విచ్చేస్తారు. ఆ విచ్చేసినప్పుడు అదే సమయంలో హిమవంతుడి యొక్క పుత్రిక పార్వతి అని చెప్పి మనకి అందరికీ కూడా చాలామందికి తెలుసు కదా. ఆ రకంగా ఈ ఔషధి ప్రాంతానికి మన నారదుడు గారు చేరుకోవటం, ఆయన వచ్చినప్పుడు వెంటనే మరి మహర్షి వచ్చారు కాబట్టి సాధారణంగా ఈయన ఆహ్వానించిన తర్వాత ఆయన రాకకి కలిగిన కారణాన్ని కూడా విశదీకరించమని చెప్పి అడుగుతాడు. అప్పుడు అందరితో ఈ హిమవంతుడు మళ్ళీ అంటాడు, నాయనా నారద, మాకు ఈ పుల్ల పుట్టడంతోనే ఇంట్లో దీపం పెట్టినట్టుగా అయింది. అంత శుభ పరంపర అంతా కొనసాగుతూనే ఉంది. ప్రతి చోట కూడా అభివృద్ధిదాయకంగా ఉంది. ఇక రేపు ఏం జరుగుతుందో అని ఆత్రపడటం అనేది సాధారణంగా మనబోటి అంటే మాలాంటి సామాన్యుల యొక్క తత్వం కదా. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి బాగా ఉండకుండా ఏమవుతుంది? సాక్షాత్తు మరి పరాశక్తే ఆయన యొక్క ఇంట్లో జన్మించినప్పుడు, మరి అంతటి మహనీయురాలు వాళ్ళింట్లో జన్మ పొందినప్పుడు శుభం కాక అశుభం ఎలా అవుతుంది? అందుకని ఆ పిల్ల పుట్టిన తదాదిగా వాళ్ళ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతున్నాయట. ఒకదానికొకటి అభివృద్ధి పెరుగుతూ వస్తూ ఉంటా. అయితే ఇవన్నీ ఇప్పటిదాకా బాగానే ఉన్నాయి, కానీ ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చిన్న మలుపు అనేది ఉంటుంది కదా. ఆ మలుపు మంచా చెడా, ఇలాంటి ఆత్ర కలగటం అనేది ప్రతి ఒక్కరి సామాన్యుల్లోనూ కూడా కలగటం అనేది సర్వసాధారణం. అందుకని అదే ప్రశ్నని మన నారదుల వారిని ఈయన ప్రశ్నించడం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు అంటాడు ఆయన నారదుడు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎప్పుడో ఆమె పాదాలు మాత్రమే చూసి నమస్కరించున్న నాకు ఏ తపఫలమో కానీ ఈరోజు అనుకోకుండా ఆవిడ హస్తరేఖలు కూడా చూసే భాగ్యం నాకు పడుతోంది అని చెప్పి మరి ఈ యొక్క పార్వతీదేవి యొక్క చేతులు, ఎందుకంటే ఆయన అడిగాడు కదా, మరి తర్వాత భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది, ఇప్పటిదాకా అయితే బాగానే ఉంది, తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి. అంతకుముందు జన్మలంతా కూడా మరి ఈ నారదుడు కేవలం ఆమె యొక్క పాదార విందాల్ని మాత్రమే చూశాడంట, తిలకించాడంట. అప్పటికే ఆయన చాలా ఆనందపడిపోయాడు, ఆపాటి అదృష్టానికే మురిసిపోయాడు. అలాంటిది ఈరోజు మరి సాక్షాత్తు ఒక పరాశక్తికి జాతకం చూసి చెప్పడం అంటే అదేమైనా మామూలు విషయమా? సో అందుకని ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యి, నా అదృష్టానికి ఏదైనా నిర్వచనం ఉంటుందా అని చెప్పి తన అదృష్టానికి తానే మురిసిపోయి ఆమె యొక్క హస్తరేఖలు చూడటం అనేది ప్రారంభించట. ఆ తర్వాత చూస్తూ ఆయన అంటాడు, ఈ పిల్ల జాతకానికి ఏమీ కూడా డోకా లేదు. మొత్తం మీ యొక్క కులమేంటి, మీ యొక్క వంశమేంటి, మొత్తం కూడా పావనమైపోతుంది. ఇక ఈమె భర్త విషయాన్ని ఒకసారి కనుక చూసినట్టయితే సాక్షాత్తు ఆ శివుడు ఈమెకి భర్తగా లభించనున్నాడు. చాలా యోగ్యుడైన పతిగా ఆయన ఈమెకు ఈ సతిని చేపట్టడానికి రాబోతున్నాడు అని చెప్పి నారదుడు తెలియజేస్తాడు. అయితే ఇది విని మాత్రం ఒక్కసారిగా మన హిమవంతుడు బెంబేలు పడిపోతాడు. ఎందుకంటే
శివుడు అంటే ఆయనకి శివుడు అనే పేరు వినగానే ఒక్కసారిగా ఒళ్ళంతా కుంచుకుపోతుంది. అమ్మో! శివుడా సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన తపోనిష్ఠుడు. పోనీ ఆయనకేమైనా పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటే కేవలం శ్మశానాన్నే నివాసంగా చేసుకుని జీవిస్తాడయ్యే. పోనీ ఆయనకేదన్నా ఈ భోగాల పట్ల ప్రియత్వం ఉందా అంటే గనక ఆ భోగాలన్నిటిని వదిలేసి దిగంబరుడిగా తిగిలే వ్యక్తి. మరి కేవలం ఒక పులి చర్మాన్నో, ఒక ఏనుగు చర్మాన్నో కట్టుకుని ఈ కనీసం ఈ వస్త్రాల మీద కూడా ఏమాత్రం మోజు లేనటువంటి వ్యక్తి శివుడు. అలాంటి ఆయన్ని కట్టుకుంటే తన యొక్క పుత్రికకి ఏ రకంగా కోరికలు తీరుతాయి? ఏ రకమైన సంసారాభిలాష కలుగుతుంది? అలాంటి వ్యక్తి శివుడు. అంటే ఇక్కడ మనం విడిగా ఒక తపస్సంపన్నుడిగా ఆలోచిస్తే తపస్సుకి కష్టంగా చెప్పుకోవాల్సి వస్తే అందుకు ఓకే, శివుడు మాననీయుడు, అందులో అయితే ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ అదే ఆయన ఒక భర్తగా మనం స్వీకరించాలంటే ఈ సగటు ఆడపిల్ల కోరుకునే లక్షణాలు ఆయనలో ఏమైనా ఉన్నాయండి? ఒక్కటి కూడా లేవు కదా. ప్రతిదీ కూడా మనకి లోపాభూయిష్టంగానే ఉంటుంది. ఏ ఆడది కూడా అమ్మో బాబోయ్ ఈయనేంటి మనం శ్మశానంలో తిరగాల ఏంటని ఎవరైనా సరే బెదిరి పారిపోతారు ఆయన కట్టుకోవాలంటే. అలాంటిది ఆయన్ని అల్లుడిగా స్వీకరించడానికి మరి ఎవరికైనా బెరుకు పుట్టదా? అదే రకమైన భావాన్ని ఇక్కడ మన హిమవంతుడు కూడా నాదుడు ముంగిట తన యొక్క సందేహాన్ని పెడతాడు ఆయన ముందు పాదాల చెంత పెడితే అప్పుడు ఆయన అంటాడు, ఆయనకి సంసార సుఖాలేమీ లేకుండా ఉండటం అనేది కొత్త కాదు కదా. గతంలో కూడా దాక్షాయిని అనే పేరుతో మరి ఆ రోజు కూడా కాపురం చేసిందే కదా. ఆమె మరణానంతరం నేను ఎవరిని కూడా అన్య స్త్రీని పెళ్ళాడను అని ఎప్పటికీ కూడా పెళ్ళాడకుండా ఉన్న వ్యక్తి ఆ శివుడే కదా. అంత ఘోరమైన తపస్సుకి కూర్చున్నది కూడా ఇప్పుడు ఎవరు, అప్పుడు ఎవరు అని చెప్పి ఒక్కసారి మళ్ళీ పాత పూర్వ చరిత్ర అంతా కూడా పార్వతీదేవి యొక్క పూర్వ చరిత్ర అంటే అటు దాక్షాయణిగా, ఇప్పుడు మరి గిరిజగా, ఇలా రకరకాల పేర్లతో మరి ప్రతి జన్మలో కూడా ఈ శివుడికి ఏ రకంగా తను పత్ని అవుతోంది, పత్ని అయిన తర్వాత శివుణ్ణి ఎలా సేవించుకుంటోంది, వాళ్ళిద్దరూ మరి లోకానికి అంటే ఇద్దరు కూడా పరస్పర విరుద్ధమైన ఇద్దరూ కూడా మరి లోకానికి వాళ్ళ ఆది దంపతులుగా ఎలా ఆదర్శమయ్యారు, ఇలాంటివి మరి నాదుడు ఒకసారి గుర్తు చేస్తాడు. వెర్రివాడ, నువ్వు కేవలం ఇప్పుడు పుత్రి యొక్క అంటే నేను నా పిల్లలు అనే ఏదైతే ఒక మోహం ఉంటుందో ఆ మోహానికి నువ్వు లోనయ్యావు. ఇక్కడ కూడా నువ్వు నీ పుత్రిక అనే ఒక వ్యామోహంలో చిక్కుకున్నావు. దానివల్ల నువ్వు గతాన్ని విస్మరించకు అని చెప్పి ఆయనకి ఒక చిన్నపాటి హెచ్చరిక చేస్తాడు. హిమవంతుని తపస్సు, అమ్మవారి వరం, వాటి ద్వారా మీకు మరి సాక్షాత్ పరమ పావని అయిన ఈ కుమార్తె జన్మించడం అని గుర్తు చేస్తాడు. దక్షయజ్ఞ వాటికలో ఆ రోజు దాక్షాయిని ఆత్మార్పణ చేసుకున్న సతీదేవే ఈనాడు నీ కూతురై పుట్టింది. కాబట్టి నువ్వు శివుడు గురించి కానీ ఆయన యొక్క ఏదైనా సరే ఇతర వెనక ఉండే ఉదాంతాల గురించి నువ్వు పట్టించుకోకు. శివుడి యొక్క కాంత ఎవరో ఆ కాంతే నీ ఇంట్లో కుమార్తెగా పుట్టిందే తప్ప పరకాంత అయితే కాదు. శివుడికి ఏ కాంత అయితే చేరుకోవాలో ఆ కాంతే అయింది తప్ప మరో కాంత అయితే కాదు. కనుక నువ్వేమి ఇలాంటివి మనసులో పెట్టుకుని ఒక పుత్రి యొక్క వ్యామోహంలో రగులుకొని ఇలాంటి విషయాల మీద మనసు పారేసుకోకు. ఈమె ఎప్పటికైనా సరే శివుడి యొక్క ఆస్తే, శివుడికే చెందుతుంది. దీని మీద నీకు ఎటువంటి మరి హక్కులు లేవు అని చెప్పి నాదుడు తెలియజేస్తాడు. అప్పుడు ఆయనకి మహాన ఆనందం ఊగుతుంది. మొత్తం అంతా మాటలన్నీ విన్నాక ఒక పన్నీటి స్నానం చేసినంత పరమానందం కలుగుతుంది. అప్పుడు మావులు స్రోలోకి వస్తాడు. ఆ తర్వాత పార్వతీదేవికి
అంటే తన కుమార్తెగా ఉన్న ఇప్పుడు గిరిజని ఇచ్చి శివుడితో వివాహం చేయడానికి భవిష్యత్తులో ఏదైనప్పటికీ కూడా అందుకు అది చాలా మహత్కర కార్యంగానే మళ్ళీ ఒక ఆలోచనకి, ఒక నిర్ణయానికి, ఒక స్పష్టతకి రావటం అనేది సంభవిస్తుంది. ఇక ఆ తర్వాత నారదుడికి వాళ్ళు ధన్యవాదాలు తెలిపి వారి చేతనైన చేతలో నారదుడికి సత్కారం చేసి వారి నుంచి నారదుడు స్వీకరించి అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు. ఆ తర్వాత మరి మేనక హిమవంతులు ఇద్దరూ కూడా ఆలోచించి తమ కుమార్తెకి ఇప్పటి నుంచి నెమ్మదిగా మనం శివారాధన యందు ప్రవేశపెట్టాలి, శివారాధనలో ఆమెని నెమ్మదిగా ఆ రకంగా శివుడికి దగ్గరయ్యేలాగా మనం ఒక పథకాన్ని ఇవ్వాలి అని చెప్పి కూడా వారిద్దరూ మరి మంచి రోజు చూసుకుని పార్వతితో సహా వీళ్ళందరూ కూడా పశుపతి దగ్గరికి బయలుదేరుతారు. ఇక ఇక్కడ మన సతీ విరహుడై అంటే ఎప్పుడైతే అంతకుముందు జన్మలో మరి దక్షుడి కుమార్తెగా సతీదేవి పిలవని పేరంటానికి వచ్చి అవమానం పొందితే అక్కడికక్కడే మరి అగ్ని ప్రవేశం చేసి తనువు చాలించుకోవటం, ఆత్మార్పణ చేసుకుంటే ఆ నేపథ్యంలో మరి అక్కడ ఆ తర్వాత శివుడు ఈ సతీదేవి యొక్క విరహంలో కాలిపోతూ ఉంటే ఇక్కడ ఆయన మరి కొన్నాళ్ళు విరహాన్ని ప్రదర్శించి ఆ రకంగా తన ఆత్మానంద ధ్యానంలో మునిగిపోతాడు. ఆ తర్వాత ఆ సందర్భంలోనే ఆయన ఒక నొసటి నుంచి వచ్చిన ఒక చెమట బిందువు ఏదైతే ఉంటుందో అది భూమిన పడిందిట. ఆ భూమిన పడిన క్షణమే అది ఒక శిశు రూపాన్ని ధరించిందిట. ఆ బిడ్డ 4 చేతులు, ఎర్రటి కాంతి, ఆకర్షణీయము, ఆనందదాయకమైన రూపంతో అలరారేట. లోకాతీతమైన ప్రతిభావతత్తులు, అగమ్యమైన ప్రభావ సంపత్తి అతని ముఖంలో అవన్నీ కూడా దోబూచులాడేట. శివసేదా ఆవిర్భూతుడైన ఆ బిడ్డ మరి అలాగే వదిలేస్తే శివుడేమనుకుంటాడు అనే భయంతో భూమి స్త్రీ రూపాన్ని ధరించి ఆ బాలుణ్ణి తన ఒడిలోకి చేర్చుకొని చనుబాలు పట్టిందిట. అది చూసిన మన శివుడు చిరునవ్వు నవ్వి, ఈ కుర్రవాడిని చూస్తున్న కొద్దీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు నువ్వే తీసుకెళ్ళి పెంచుకో, నీ పేరుతోనే వృద్ధి చెందుతాడు అన్నాడు మన భవుడు. ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలేమీ లేకుండా అఖండమైన పేరు ప్రతిష్టలు ఈ బాలకుడు అర్జిస్తాడని చెప్పి కూడా ఆమెకి వరం ఇస్తాడు. భూమి ఆ బిడ్డను తనతో తీసుకెళ్ళిపోతుంది. ఆ బాలుడు భౌముడు అనే పేరుతో పెరిగాడు. మనము అంగారకుడు అని అంటూ ఉంటాం కదా వాడుక భాషలో. భౌముడు అన్నా అంగారకుడు అన్నా కూడా ఈ భూపుత్రుడైన అంటే ఈ శివుడి అంతతో జన్మించిన వాడే. అందుకే మనకి మంగళవారానికి కూడా మరి దానికి అధిపతి కూడా భౌముడే అయి ఉన్నాడు. అందుకే మనము మరి సంకల్పం చెప్పుకునేప్పుడు భౌమవాసరే అంటాం ఈ మంగళవారాన్ని. ఆ రకంగా అంటే సంస్కృతంలో భౌమవాసరే అంటాం కదా. ఆ భౌముడు అంటే కనుక ఈయన మరి భూమిపుత్రుడు. అనంతరం ఈయన కాశీ క్షేత్రం చేరి విశ్వేశ్వరుణ్ణి అర్చించి శివునికై ఈయన నిరంతరం కూడా తప్పిస్తాడు. అప్పుడు శివుడు అనుగ్రహించి శుక్రలోకానికి పైన ఉన్న దివ్యలోకంలో ఉండమని, నవగ్రహాల్లో ఒకడిగా నువ్వు ఉంటావని చెప్పి కూడా వరమిస్తాడు. ఈ నవగ్రహాల్లోకి వచ్చేప్పటికి మనము మంగళుడిగా భావిస్తాం. అందుకని ఈ జ్యోతిష్య వివరాల్లోకి వచ్చినప్పుడు సాధారణంగా ఆడవాళ్ళకి ఏమైనా సరే ఈ సంతానం కలగకపోవటం కానీ, కళ్యాణాలు కాకపోకుండా అలా ఉండిపోవటం కానీ తటస్థిస్తే వారిని మనము ఈ కుజుడికి సంబంధించిన పూజలు శాంతులు చేయించి వారికి ఆ రకంగా కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ కలిగేందుకు మనము ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట. ఇక ఆ రకంగా ఈయన మంగళుడు లేదా కుజుడుగా నవగ్రహాల్లో ప్రసిద్ధి చెందాడు. ఇక ఆ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే
ఈ గాథ జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే ఈయన నవగ్రహాల్లో ఉండమని ఈయన యొక్క తపస్సుకు మెచ్చి ఒక స్థానాన్ని కల్పించాడు శుక్రుడి పైన, ఆ తర్వాత మళ్ళీ శివుడు హిమాలయానికి చేరి తిరిగి యథాప్రకారంగా తన తపస్సులో నిమగ్నమవుతాడు. ఇంకా ఆ తర్వాత అదే సమయానికి హిమవంతుడు తన కుమార్తెని పార్వతిని తీసుకుని మేనకతో సహా అక్కడికి చేరుకుంటాడు. ఇక మనము ఈరోజు చెప్పబోయే విశేషాలు అంటే తర్వాత మరి మేనక, హిమవంతుడు, పార్వతి వచ్చాక శివుడితో వారు ఏం ముచ్చటించారు, శివుడు వారికి ఏ రకమైన అనుగ్రహాన్ని కలిగించాడు ఇత్యాది విషయాలు తెలుసుకునే ముందు ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఒక ఏదైనా ఒక ప్రయోజనాన్ని చేకూర్చేది మన భక్తులు మన యొక్క ఏదైతే పూజా విధానాలు ఉన్నాయో, ఈ శివుడికి సంబంధించిన విశిష్టతలు ఉన్నాయో అలాంటి విశిష్టతలన్నీ కూడా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎవరైనా సరే స్వర్ణలింగంతో శివుణ్ణి గనక అభిషేకం చేసినా ఆరాధించినా కూడా వారింట్లో తరగని సంపదలు నెలకొంటాయి. ఎవరింట్లో ఎవరైనా సరే రజిత శివలింగంతో గనక అభిషేకం చేసినట్టయితే గనక వారింట్లో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్య ఔషర్యాలు లభిస్తాయి. ఇక ఎవరైతే కనుక స్ఫటిక లింగంతో నిత్యం శివుణ్ణి ఆరాధిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా మరి ఎప్పుడు కూడా మానసిక శాంతి, ఇంట్లో కలహాలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంతో పాటు ధనము పుష్కలంగా లభించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఎవరైతే పాదరసంతో శివుణ్ణి అర్చిస్తారో ఈ పాదరస లింగంతో అర్చన చేసే వాళ్ళందరికీ కూడా వారికి శాశ్వతమైన మరి కైలాసవాసంతో పాటు మరి తరగని సిరి సంపదలు పొందటం అనేదైతే ఉంటుంది. అయితే వీటన్నిటికంట పరమోత్కృష్టమైనది, పరమ ప్రయోజనమైనది ఏంటి అంటే కనుక పార్థివలింగం. అంటే ఈ పార్థివలింగం అనేది ఏంటంటే కనుక బంకమట్టితో మనం ఒక శివలింగ ఆకృతిని చేసి ఆ శివలింగ ఆకృతికి అభిషేకం ఎవరైతే చేస్తారో అది అన్ని రకాల ప్రయోజనాలు అంటే ఇందాక పైన చెప్పిన వాటితో పాటు మనకి మిగతా అన్ని రకాల అంటే అనంత కోటి పుణ్యాల్ని అనుగ్రహించేది పార్థివలింగం. కనుక ఈ పార్థివలింగాన్ని కూడా మనం కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పార్థివలింగానికి అభిషేకం చేసినట్టయితే కనుక మన జన్మ చరితార్థమైనట్టే. ఇది ఈరోజు మరి శివోహం కార్యక్రమం యొక్క విశేషం.